నమస్తే మిత్రులారా, గురుకులాలకు సంబంధించినటువంటి జేఎల్ 1:1 లిస్ట్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. దాదాపుగా సబ్జెక్టుల వారిగా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు జేఎల్ కానీ అదే రకంగా డిఎల్ కానీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క మార్క్స్ అదేవిధంగా మీ యొక్క మల్టీ జోన్ ఏదనేటువంటిది మీ సబ్జెక్టు కూడా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే దాదాపుగా ఈ 1:1 అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా బెనిఫిట్ అండి మనందరికీ. ఎందుకంటే రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తేనే మనందరికి కూడా బ్యాక్లాగ్ కిందికి పోస్టులు మారకుండా తప్పకుండా నెక్స్ట్ ఉన్నటువంటి అభ్యర్థికి అయితే తప్పకుండా జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ దీని ఆధారంగా చూసినట్లయితే ట్రిప్ సొసైటీకి సంబంధించినటువంటి మార్చి 2వ తారీఖున అపాయింట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అపాయింట్మెంట్ అనేటువంటిది వేరు, అదేవిధంగా జాయినింగ్ లెటర్ అనేటువంటిది వేరు. జాయినింగ్ కాదంటే ఓన్లీ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి మార్చి 2వ తారీఖు ఇవ్వడానికి దాదాపు సన్నాహాలు జరగడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎవరైతే డిఎల్కు సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, జేఎల్కు సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా పీజీటీకి సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కామన్గా ఉన్నటువంటి లిస్ట్ అనేటువంటిది మనకు తెలవడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి అలాంటి సందర్భంలో ఎవరు ఎంతమంది అనేటువంటిది టీజీటీలో ఉన్నారు, అదేవిధంగా జేఎల్ డిఎల్ అదేవిధంగా పీజీటీలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీజీటీలో ఉన్న వాళ్ళు డిఎల్లో కూడా ఉన్నారు కొంతమంది, అదేవిధంగా జేఎల్లో కూడా ఉన్నారు కొంతమంది. కాబట్టి ఆ రకంగా ఈ పోస్టులన్నీ కూడా బ్యాక్లాగ్గా మారొద్దు అనుకుంటే తప్పకుండా ప్రభుత్వము నిరుద్యోగులపైన ప్రేమ చూపి రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తేనే మనకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని తప్పకుండా మనమందరం కూడా డిమాండ్ చేయాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, చదివాము, కష్టపడ్డాము. ట్రిప్ సొసైటీ నోటిఫికేషన్ ముందే చెప్పింది తప్పకుండా అవరోహణ క్రమంలో పోస్టులు నింపుతాము, అదేవిధంగా మన అందరికీ కూడా రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తామనేటువంటి ఉద్దేశాన్ని అప్పుడే చెప్పింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ట్రిప్ సొసైటీకి ఉంది. ఎందుకంటే ఇది నిరుద్యోగులకు న్యాయం జరిగేటువంటి పెద్ద సమస్యగా మారుతుంది రిలిక్విష్మెంట్ ఇవ్వకపోవడం అనేటువంటిది. సో ఎనీహౌ మిత్రులారా, దీనికి ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.